రాజేంద్ర గారు మాట్లాడండి సార్. రాజేంద్ర అన్న నమస్కారం. నమస్కారం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గుడ్ టు ఈవినింగ్ ఆల్. సార్. గుడ్ ఈవినింగ్ రాజేంద్ర గారు. రాజేంద్ర బ్రదర్ గారు సర్కస్ నుంచి బయటపడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు చాలా రోజుల తర్వాత. బ్రదర్ చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే, ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలంటే హిందూ మతంలో ఉండటమే కాదు గాని, గతంలో ఏదైతే హిందూ మతంలో వివక్షతను అనుభవించారో ఆ వివక్షతను అనుభవించే వాళ్ళకే ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలండి. అంటే ముట్టికి తాటాకులు కట్టించుకొని ఎవడైతే రోడ్డు మీద నడుస్తాడో, మూతికి ముంత కట్టుకొని ఎవడైతే రోడ్డు మీద నడుస్తాడో వాడికే ఇవ్వాలండి రిజర్వేషన్. ఇప్పుడు ఎస్సీలందరూ ఎవరు ముట్టికి తాటాకులు కట్టుకొని నడవట్లేదు, మూతికి ముంత కట్టుకొని నడవట్లేదు. కాబట్టి నిజమైన ఎస్సీ హిందువులకి రిజర్వేషన్ ఫలాలు దక్కాలంటే ఎవరైతే ఆ స్థితిలో నడుస్తున్నారో, ఆ విధంగా వివక్షతని మరి అనుభవిస్తున్నారో రాజేంద్ర గారు వాళ్ళకి ఒక మాత్రమే నిమిషం. రిజర్వేషన్ ఇవ్వాలని నా మనవి. రాజేంద్ర గారితో నేను ఒక చిన్న పూర్తిగా పాయింట్. ఏకీభవిస్తున్నాను సార్ శశి గారు. రాజేష్ గారు నా కౌంటర్ కూడా వినండి. ఎస్సీ రిజర్వేషన్ నా అనుభవించాలంటే కౌంటర్ వినండి. రాజేంద్ర అన్న మీరు ఆగండి, ఆగండి ఒక నిమిషం. అతను రాజేంద్ర అన్న, హిందూ మతంలో ఉన్నటువంటి వివక్షతని ఆనందంగా అనుభవించాలి సార్. ఒక కౌంటర్ సిట్టి ఇస్తాను. గారు ఒక ఒక కౌంటర్ మాట, వినండి. ఒక మాట. మీరే మాట్లాడాలి సార్. అరగంట ఒక మాట్లాడండి మాట. నాతో. మీరు ఒక్క ఒక్క మాట మాట. కాదు 100 చెప్పండి సార్. ఆగండి ఆగండి వెయిట్ చేయండి. నేను ఒక మాట అంటున్నాను. అయితే ఒక పని చేద్దాం. రాజేష్ కొత్తమస్ గారు, జగన్ గారు, పవన్ గారు, రాజేంద్ర గారు, మీ నలుగురికి ముడ్డుకి ఇచ్చి తాడు కడతాను, అది తాటా కడతాను, మూతికి ముంత పెడతాను. మీరు కూడా రిజర్వేషన్ తీసుకోండి. రిజర్వేషన్ కావాలనుకున్న ఈ పని చేయండి రాజేంద్ర గారు చెప్పిన ప్రకారం. అంతేనండి మాకు వద్దు రాజేంద్ర సార్ గారు? రిజర్వేషన్స్. మాకు మంచిదండి వద్దండి. రాజేష్ గారు, మీరు వద్దన్నారు. కానీ రిజర్వేషన్లు మాకు కూడా వస్తాయి అనుకునే వాళ్ళకి రాజేంద్ర గారు చెప్పిన ఐడియా బాగుంది. అంతేనంటే రాజేంద్ర గారు? అవును బ్రదర్, ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేయాలంటేనండి, కుల వివక్షని ఎదుర్కొన్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి, ఆ కుల వివక్షని ఎవరైతే ఎదుర్కొంటున్నారో, నిజంగా మేము కుల వివక్షలో ఉన్నామనే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. నిజంగా ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి నిజంగా అతను వినండి సార్, వినండి. మీరెవరో నిజంగా నాకు తెలీదు. చాలా ఎక్స్ట్రీమ్ ఉంది. ఇవ్వాలంటే వాడి ముట్టికి తాటాకులు ఉన్నాయా, మరి మూతికి ముంతుందా, వాడు మరి ఇట్లాగా వాడు అర్థమైంది రాజేంద్ర గారు, మీ పాయింట్ అర్థమైంది. మీరు రిపీట్ చేయకండి. ఏంటంటే మీరు చెప్పింది లాజికల్ కాదు, నాన్ సెన్స్, అది నాన్ సెన్సిబుల్. ఎందుకంటే కొన్ని వేల తరాలు, వందల తరాల నుంచి జరిగిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకు గారు అది లాజిక్ ఎలా కాదు. చెప్పనివ్వండి రాజేంద్ర గారు. నా ఛానల్లో మ్యూట్ లో పెట్టించుకున్న ఏకైక వ్యక్తి మీరే. ఇది రెండోసారి మీరు మ్యూట్ లో పెట్టించింది. అరే మీరు వినండి మాస్టర్, మీరు చెప్పింది మేము విన్నాము. నేను చెప్పేది కూడా విన్న తర్వాత లాజిక్ చెప్పండి. మీది ఎలా లాజిక్ కాదో అది పక్కన పెడితే, అసలు రిజర్వేషన్ ఎలా వచ్చో మీకు కనీస జ్ఞానం లేదు, కనీస ఐడియా లేదు మీకు. అంతే కదా పవన్ గారు? ఇది చెప్పిన దానికి రిజర్వేషన్ ఎందుకు అంటే, ఈ రాజేంద్ర గారికి తెలియని విషయం ఇప్పుడు మోడీ గారికో, చంద్రబాబు నాయుడు గారికో, ఇంతకుముందు ఇప్పుడు వచ్చిన నాయకులకి, లేకపోతే రాజ్యాంగం రాసిన ఎంతమందికి తెలియలేదా? రాజేంద్ర గారు పోలీస్ గా మాట్లాడకండి సార్. ఇంకేదంటే కొత్తగా చెప్పండి, వింటాం. చెప్పండి రాజేంద్ర గారు. మైక్ అన్మ్యూట్ చేస్తాను, ఇప్పుడు చెప్పండి రాజేంద్ర గారు. చెబుతున్నా బ్రదర్, ఇప్పుడు ఇది లాజిక్ కాదన్నాడు అంటే బెటర్ లైఫ్ కోసం ఎస్సీలు ముడ్డికి తాటా కట్టుకుని నడవాల్సిన అవసరం లేదు, మూతికి ముంత పెట్టుకుని నడవాల్సిన అవసరం లేదు కదా, బెటర్ లైఫ్ కోసం. అలాగే బెటర్ లైఫ్ కోసం ఈక్వల్ లైఫ్, బెటర్ లైఫ్ ఇస్ డిఫరెంట్ దాన్ ఈక్వల్ లైఫ్. సరే, అదే బ్రదర్, ఈక్వల్ లైఫ్ కోసం అతను ఏమి పెట్టుకుని నడవాల్సిన అవసరం లేదు కదా ప్రజెంట్. అలాగే ఈక్వల్ గా అలాగే నేను మర్యాదగా చెప్తా, వినకపోతే నా చేతిలో ఎట్లానో మైక్ ఉంటది, మీరు ఆగాలి. నేను మర్యాదగా పిలిచి మరీ మాట్లాడమని చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు చెప్పిన మాట కోసం బెటర్ లైఫ్ కాదు, రాజ్యాంగం అనేది ఇంతకు ముందు తరతరాలుగా జరిగిన వాటికి వీళ్ళకి ఇచ్చిన ప్రతిఫలం తప్పించి బహుమానం కాదు. రాజేంద్ర గారు, బహుమానం కాదు మాస్టర్. మాట్లాడండి. ఇప్పుడు మీరు రాజ్యాంగము, దాని మూలము, రిజర్వేషన్లో ఎందుకు ఇచ్చారు కారణాలు తెలియకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారండి. అందరికి అర్థమవుతుంది. అదే బ్రదర్, ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ పొందే వాళ్ళు ఎవరు కూడాను ఆ విధంగా వెనకట్ట బతికినట్టుగా బతకట్లేదు కదా, కొద్దిగా మంచిగా బతుకుతున్నారు కదా. అలాగే గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనుభవిస్తున్నారు కదా. అలాగే వాళ్ళు క్వాలిటీ కాదు. రాజేంద్ర గారు, మీరే కులం అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి, మీరే కులం?
నేను మాదిగండి, మాది కులస్తుంది. మీరు యేసుక్రీస్తు నమ్ముతారా? నేను నమ్ముతానండి. పచ్చి అబద్ధం ఎట్ట మాట్లాడుతున్నారు? మీరు క్రైస్తవుడు కాదు, మీరు దొంగ. ఏ అబద్ధం మాట్లాడానండి? మీరు ఇంతకు ముందు నేను ఓసి అని చెప్పారు, మీరు దొంగ, పచ్చి దొంగ. ఇప్పుడు మాదిగని చెప్పారు, ఇంతకుముందు ఊసి అని చెప్పానండి. పచ్చి దొంగ. చెప్పలేదా? ఎప్పుడండి? ఇదే ఛానల్లో నేను ఓసి అని చెప్పారు. ఒక రోజు ఓసి నేను బ్యాంకు లోన్ పెట్టి నేను క్రిస్టియన్ అని చెప్పేసి నన్ను ఎస్సీ అన్నారని కూడా చెప్పారు. మనసాక్షి ఉందా రాజేంద్ర గారు దొంగ? మీకు సార్ నేను ఏం చెప్పలేదే. వీడియో ప్లే చేస్తే ఊరేసుకుంటారు రేపు పొద్దున్నే. సరే వదిలేండి సార్, నేను ఏం చెప్పలేదులే కానీ. వదిలేను సార్, దొంగలకి స్థానం లేదు. క్రైస్తవ దొంగ రాజేందర్కి నా దగ్గర స్థానం లేదు. నేను తీసేశాను, బ్యాన్ కూడా చేస్తాను భవిష్యత్తులో. క్రైస్తవులో దొంగలు ఉన్నారని ఇందాక జగన్ గారు, రాజేష్ గారు మీరు అన్నారు చూసారా? ఇదిగోండి, వేరే కులాల నుంచి వచ్చిన ఇట్లాంటి పచ్చి దొంగలు, పచ్చి అబద్ధికులు కూడా ఉన్నారు మాస్టర్. వీళ్ళు సమాజంలో ఇప్పుడు ఇతను క్రిస్టియన్ అయ్యుండి, నేను ఓసీ క్రిస్టియన్ అని చెప్పుకోనుండి, ఎస్సీల తరపున ఇంతకుముందు వేరే టాపిక్ లో ఇష్టం వచ్చినట్టు మంచిగా నటించి, ఇప్పుడు వచ్చేసి ఇదే ఎస్సీల మీద ఎంత ఎంత ఈ కులపరమైనగానే కక్కుతున్నాడు తప్పించి, క్రిస్టియానిటీలో కులాలు లేవని మీరు ఎట్లా అంటారు? రాజేష్ గారు, జగన్ గారు, ఇంకా మూర్తి గారు, పవన్ గారు, మీరు చూసారండి? ఎక్కడికి పోయినా నేను చెప్తాను, కులాల మధ్య ఉన్న వ్యవస్థ అని మంది. మతంని మనం తెచ్చుకున్నాం తప్పించి కులాలు ఎడకి బాగలేదు మాస్టర్. ఓకేనా? రాజేంద్ర గారు, యు ఆర్ బ్యాండ్ అండి. రాజేంద్ర గారు, ఇట్లాంటి క్రైస్తవుల్లో అబద్ధాలు, దొంగలు ఉన్నారని నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. ఓకే, దొంగ యదవులందరూ క్రైస్తవుల్లోనే ఎక్కువ ఉన్నారు, హిందువుల్లో కంటే కూడా. దాంట్లో కులాలు కుంపటి తెచ్చిన వాళ్ళు ఉన్నారు, కులాలు లేకపోయినా సరే కూడా ఎస్సీలో కూడా అతిపెద్ద దొంగలు ఉన్నారని కూడా నేను ఎప్పుడు చెప్తాను. దొంగలు దేనికి, మతానికి, కులానికి అతీతం కాదు. లైవ్ లో యూట్యూబ్ కాంటాక్ట్లో ఉన్న క్రైస్తవ ముసుగులో ఉన్న కుల పిచ్చితో ఉన్న రాజేందర్ అనే వ్యక్తి, యేసుక్రీస్తు గురించి నా దేవుడు పరలోకం బొక్కా భుజానం అని చెప్పే ఈయన పచ్చి అబద్ధం వాడాడు. అది కాని చేతే నేను చెప్పించేస్తాను.